Welcome to Golconda Academy. I am Vattikuti Lakshman Gaud, myself an author of a book VD series Indian Polity, and I have been teaching in various IAS academies for the subject polity and the governance. Currently I am teaching as a guest faculty in University of Hyderabad and other universities. Introduction apart, today I am here to discuss certain topics from Indian polity. Separation of powers theory, that is Vibhajana Siddhantamu. రెండవది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు. వీటిలో మొట్టమొదటిగా విభజన సిద్ధాంతం, సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ గురించి చూద్దాం. సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీని మొట్టమొదటిసారిగా మాంటెస్క్యూ అనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ దీని గురించి చెప్పడం జరిగింది. అయితే మాంటెస్క్యూ ఏం చెప్పాడు? మనకు ఒక ప్రభుత్వంలో మూడు అంగాలు ఉంటాయి. గవర్నమెంట్లో మనకి మూడు అంగాలు ఉంటాయి. అందులో ఒకటి ఎగ్జిక్యూటివ్, మరొకటి లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందండి? ఫార్ములేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్. లెజిస్లేటివ్ లాస్ని పాస్ చేస్తుంది. జ్యుడిషియరీ రాజ్యాంగాన్ని మరియు ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. సో ఈ మూడు అంగాలు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ ప్రభుత్వంలో భాగస్వామ్యం. సో ఇక్కడ మరి విభజనా సిద్ధాంతము ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ గురించి ఏం చెప్తుంది అని అంటే, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మరియు జ్యుడిషియరీ ఈ మూడు అంగాలు దేనికి దానికి ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఒకరి యొక్క ఫంక్షన్స్లో మరి యొక్క అంగం అనేది ఇన్వాల్వ్ కారాదు అని సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ లేదా విభజన సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే ఒక అంగం యొక్క ఫంక్షన్స్లో మరి ఒక అంగం అనేది ఇన్వాల్వ్ కాకూడదు, అంటే ఎవరి ఫంక్షన్స్ని వాళ్ళు నిర్వర్తించాలి అని చెప్పబడేదే ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ, విభజన సిద్ధాంతం అనేది ఒక డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి ప్రిన్సిపుల్ని ఫాలో అవుతూ ఉంది. మరి ఈ డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఏమిటి? మనకు తెలుసు, సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ప్రతి అంగము దానికి అది ఇండిపెండెంట్గా పనిచేయాలి, ఇంకొక అంగం యొక్క ఫంక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కాకూడదు. అదే సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ. కానీ ఇక్కడ ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అనేది డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను కూడా ఫాలో అవుతుంది. అంటే ఏదైనా ఒక అంగము ఇంకొక అంగం యొక్క ఫంక్షన్స్ని ఎఫెక్ట్ చేసినా లేదా దాని యొక్క ఫంక్షన్ని వేరే అంగం నిర్వర్తించిన ఇంకొక అంగము ఏదైతే అంగం ఉన్నదో అది దీనిని కంట్రోల్ చేయగలగాలి. అంటే ఒకవేళ లెజిస్లేటివ్ యొక్క ఫంక్షన్ని ఎగ్జిక్యూటివ్ నిర్వర్తించినప్పుడు ఈ విధంగా జరగకూడదు, అదే చెప్తుంది సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ. ఒకవేళ అలా జరిపినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆ యొక్క అంగాన్ని కంట్రోల్ చేసే పొజిషన్లో ఉండాలి. అదే డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఉదాహరణకు మనము ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జ్యుడిషియరీ చూసినట్లయితే, ఇందిరాగాంధీ పీరియడ్లో ఒక జూనియర్ జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. అంటే ఎగ్జిక్యూటివ్ దాని యొక్క ఫంక్షన్స్ని ఎక్సీడ్ అయినది. అప్పుడు జ్యుడిషియరీ తన యొక్క జడ్జిమెంట్ ద్వారా సీనియర్ మోస్ట్ జడ్జ్ అమాంగ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఓన్లీ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఒక అంగము తన యొక్క పరిధిని దాటినప్పుడు మరి ఒక అంగము దాన్ని కంట్రోల్ చేసే పొజిషన్లో ఉండాలి. దాన్నే మనం డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నాము. మనము హిస్టారికల్గా కొన్ని ఇంపార్టెంట్ కోర్టు కేసులను గమనించినట్లయితే, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951, మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 7 ఫండమెంటల్ రైట్స్లో నుంచి ఒక ఫండమెంటల్ రైట్, అది రైట్ టు ప్రాపర్టీని ఆర్టికల్ 19Fని డిలీట్ చేయడం జరిగింది. ఆ రైట్ టు ప్రాపర్టీని తర్వాత 300A ఆర్టికల్ పరిధిలో ఉంచడం జరిగింది. అంటే అది ఒక లీగల్ రైట్గా మార్చబడింది, ప్రాథమిక హక్కు నుంచి లీగల్ రైట్గా మార్చబడింది. అప్పుడు చాలా కోర్టు కేసులు ఈ ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరణలు చేయరాదు అని కోర్టుకు వెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యమైన కేసు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951. ఈ కేసులో కోర్ట్ గివెన్ జడ్జిమెంట్ దట్ పార్లమెంట్ ఎంజాయ్స్ 2 పవర్స్. పార్లమెంటు 2 రకాల పవర్స్ని ఎంజాయ్ చేస్తుంది. ఒకటి ఆర్డినరీ లెజిస్లేటివ్ పవర్స్, సాధారణ శాసనాధికారము,
అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ పవర్స్ అంటే రాజ్యాంగ శాసనాధికారము. అంటే పార్లమెంట్ ఎన్ని రకాల అధికారాలను ఎంజాయ్ చేస్తుందండి? ఒకటి సాధారణ శాసనాధికారం అంటే సాధారణ చట్టాలను ఏర్పాటు చేయడము. రాజ్యాంగ శాసనాధికారం అంటే రాజ్యాంగ సవరణలు ఉన్నాయో ఆ సవరణలకు సంబంధించినటువంటి అధికారాన్ని కలిగి ఉండడం, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని పాస్ చేయడము. కావున ఈ శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంటుకు సాధారణ చట్టాలను ఏర్పాటు చేయగలదు, అదేవిధంగా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించగలదు, మరియు ప్రాథమిక హక్కులను కూడా సవరించే అధికారాన్ని కలిగి ఉంది అని ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. కానీ తర్వాత పంజాబ్ రాష్ట్ర శాసనసభ ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చింది 1953లో. అదే పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ 1953. ఈ చట్టం ప్రకారము ఒక పర్సన్కు ఉండాల్సినటువంటి ల్యాండ్ పొజిషన్ని తగ్గించింది, అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది. అప్పుడు మళ్ళీ కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా వచ్చిందే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1961 కేసు. ఈ కేసులో శంకరీ ప్రసాద్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పూర్తిగా భిన్నమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇప్పుడు పార్లమెంటు కేవలము సాధారణ చట్టాలను మాత్రమే చేయగలదు, రాజ్యాంగ సవరణలు చేయలేదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పార్లమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్ని కోల్పోయినదిగా అవ్వడం జరిగింది. సాధారణంగా పార్లమెంటుకు మారుతున్న పరిస్థితుల ప్రకారము రాజ్యాంగ సవరణలు చేసేటువంటి అవకాశాన్ని ఎవరైతే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కుని ఈ గోలక్నాథ్ కేసు ద్వారా జ్యుడిషియరీ పార్లమెంటు నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేసింది. మరి ఈ గోలక్నాథ్ కేసులో ఈ యొక్క జడ్జిమెంట్ని ఏ విధంగా సమర్థించుకున్నది అని చూసినప్పుడు మనకి 2 ఆర్టికల్స్ తెలవాలి. ఒకటి ఆర్టికల్ 13, ఆర్టికల్ 13. ఈ ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే, పార్లమెంటు చేసేటువంటి చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండరాదు అని చెప్తుంది. అందుకే ఈ గోలక్నాథ్ కేసులో ఈ యొక్క ఆర్టికల్ 13ని ప్రస్తావించడం జరిగింది. సో పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాలు అవి రాజ్యాంగ సవరణ చట్టాలైనా ఏ చట్టాలైనా సరే అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదు. మరి రైట్ టు ప్రాపర్టీ డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్లో ల్యాండ్ ప్రొసెషన్ యొక్క సీలింగ్ పెట్టడం జరిగింది. వీటికి వ్యతిరేకంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మరి గోలక్నాథ్ ఆర్టికల్ 13 ఈ విధంగా చెప్తుంది కాబట్టి పార్లమెంటుకి ఏం హక్కు లేదండి, రాజ్యాంగ సవరణలు మరియు ప్రాథమిక హక్కులను మార్పు చేసేటువంటి హక్కు లేదని తీర్పునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఒక ఆర్టికల్ను కూడా మెన్షన్ చేసి ఆర్టికల్ 368 కేవలము ప్రొసీజర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ మాత్రమే చెప్తుంది, రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరగాలి అనే చెప్తుంది. కానీ ఈ ఆర్టికల్ 368కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం కలదని చెప్పడం లేదు అని గోలక్నాథ్ కేసులో కోర్టు ప్రస్తావించి పార్లమెంటు కేవలం సాధారణ చట్టాలు మాత్రమే చేయగలదు, రాజ్యాంగ సవరణలు చేసే అధికారం లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇది పార్లమెంటుకు గల నిజమైనటువంటి అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అప్పుడు మనకి ఇందిరాగాంధీ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి ఉండడం జరిగింది. ఆ టైంలో వెంటనే ఇందిరాగాంధీ దీనికి జవాబుగా 24వ రాజ్యాంగ సవరణను తీసుకొని యాక్ట్ 1971ను తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా 2 ముఖ్యమైన ఆర్టికల్స్ను యాడ్ చేయడం జరుగుతుంది. అది ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 3, అదేవిధంగా ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4. ఈ ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 3 ఇందిరాగాంధీ తీసుకువచ్చి, సో దీనికి మీరు గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారండి, ఆర్టికల్ 368 ఓన్లీ ప్రొసీజర్ని అమెండ్మెంట్ చేయడమే చెప్తుంది, కానీ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేయగలదనే అధికారాన్ని కలిగి లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి షీ చేంజ్డ్ వెరీ టైటిల్ ఆఫ్ ఆర్టికల్ 368. సో ఇప్పుడు ఆర్టికల్ 360 యొక్క టైటిల్ని పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం కలదు అని చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము ప్రొసీజర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ కాదు, ఆర్టికల్ 368కి రాజ్యాంగంలో ఉన్న ఏ అంశాలనైనా సవరించే అధికారం కలదు అని ఆ టైటిల్నే మార్చేయడం జరుగుతుంది ఈ సబ్ క్లాస్ 3 యాడ్ చేయడం ద్వారా. అదేవిధంగా ఆర్టికల్ 13 సబ్ క్లాస్ 4 ద్వారా ఇప్పుడు పార్లమెంట్ చేయబడిన శాసనాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండరాదని ఆర్టికల్ 13 చెప్తుందో, ఇప్పుడు ఈ ఆర్టికల్ 13 అనేది సబ్ క్లాస్ 4 ద్వారా ఆర్టికల్ 368 పరిధిలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది.
ఈ విధంగా 24వ రాజ్యాంగ సవరణ చట్టము 1971లో చెప్పడం ద్వారా కోర్టు జ్యుడిషియరీ ఈ లెజిస్లేటివ్ యొక్క అమెండ్మెంట్ పవర్, పార్లమెంట్ యొక్క అమెండ్మెంట్ పవర్ని తీసుకోవాలని చూసిందో దాన్ని తిరిగి లెజిస్లేటివ్ 24వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పొందడం జరిగింది. దీన్నే ఒక ఆర్గాను ఇంకొక ఆర్గాన్ యొక్క ఫంక్షన్ని తీసివేసినప్పుడు ఆ ఆర్గాను దాని యొక్క ఫంక్షన్ని ప్రొటెక్ట్ చేసుకోగలదనే అంశాన్నే డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. జ్యుడిషియరీ గోలక్నాథ్ కేసు ద్వారా లెజిస్లేటివ్ యొక్క పవర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు లెజిస్లేటివ్ 24వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకున్నది. సో దీన్నే డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. అదేవిధంగా గోలక్నాథ్ కేసు 1967లో జ్యుడిషియరీ ఏం చేసిందండి? ఇక్కడ ట్రై టు రెడ్యూస్ పార్లమెంట్స్ అమెండింగ్ పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ యొక్క పవర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ లెజిస్లేటివ్ విత్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 368ని యాడ్ చేసి టైటిల్ని చేంజ్ చేసింది. నౌ పవర్ ఉన్నది అని టైటిల్ని చేంజ్ చేసింది. ఇంకోటి ఆర్టికల్ 13ని 368లో భాగం చేయడం ద్వారా ఫండమెంటల్ రైట్స్ను కూడా అమెండ్ చేసే అవకాశాన్ని కలిగించింది. సో ఈ విధంగా మళ్ళీ లెజిస్లేటివ్ తిరిగి తన అమెండింగ్ పవర్ అధికారాన్ని పొందింది. దీన్నే డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నాము. కాబట్టి దాని తర్వాత వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో 24వ రాజ్యాంగ సవరణని యాక్సెప్ట్ చేయడంతో పాటు ఏమని చెప్పిందంటే పార్లమెంటుకు ఇప్పుడు ఆర్డినరీ లెజిస్లేటివ్ పవర్స్ మాత్రమే కాదు, కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ పవర్స్ కూడా కలవు. కావున పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా అమెండ్మెంట్ చేయగలదు, అదేవిధంగా ప్రాథమిక హక్కులను కూడా సవరించగలదు అని ఈ కేశవానంద భారతి కేసులో తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించరాదు అని తెలియజేయడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చి ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ను మనం ఇక్కడ చూడొచ్చు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారండి? లెజిస్లేటివ్ బ్రాడ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 5 అండ్ ఇట్ రిమూవ్డ్ ది అండ్ అండర్మైన్డ్ జుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ది జుడిషియరీ. ఈ ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 4లో ఏమని చెప్పబడింది అని అంటే ఏదైతే పార్లమెంటుకు గల రాజ్యాంగ సవరణాధికారం ఉందో దాన్ని కోర్టులు ప్రశ్నించరాదు అని చెప్పడం జరిగింది. దాని ద్వారా కోర్టులు ప్రశ్నించరాదు అంటే కోర్టులకు ఉన్నటువంటి ఏదైతే న్యాయ సమీక్షాధికారం ఉందో దాన్ని తీసివేయడమే. సో ఆ న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగం ఇవ్వబడింది. సో కానీ ఈ లెజిస్లేటివ్ ఏ విధంగా జుడిషియరీకి ఉన్నటువంటి జుడిషియల్ రివ్యూ పవర్ని తీసివేస్తుంది? సో అంటే ఇది లెజిస్లేటివ్ అనేది జుడిషియరీ యొక్క ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అయింది. ఇది అగైనెస్ట్ టు సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ. కాబట్టి డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో భాగంగా జుడిషియరీ తన మినర్వా మిల్స్ కేసు 1980 ద్వారా ఈ 2 ఆర్టికల్ 360 సబ్ క్లాస్ 4ని మరియు సబ్ క్లాస్ 5ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తూ మళ్ళీ తిరిగి తన జుడిషియల్ రివ్యూ అధికారాన్ని తిరిగి పొందడం జరిగింది. ఇక్కడ 368 సబ్ క్లాస్ 5 అంటే ఇది దేర్ షెల్ బి నో లిమిటేషన్ ఆన్ ద అమెండింగ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంటుకు గల అమెండ్మెంట్ పవర్ ఏదైతే ఉందో దాంట్లో లిమిటేషన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ 2 ఆర్టికల్స్ ద్వారా జుడిషియల్ రివ్యూ పవర్ని తగ్గించడానికి ప్రయత్నం చేసింది లెజిస్లేటివ్. తిరిగి ఈ జుడిషియల్ రివ్యూ పవర్ని పొందడానికి ఈ మినర్వా మిల్స్ కేసు ద్వారా వీటిని అన్కాన్స్టిట్యూషనల్ చేసి తిరిగి దాని యొక్క పవర్స్ని ప్రొటెక్ట్ చేసుకుంది. దీన్నే ఒక ఆర్గాను ఇంకొక ఆర్గాన్ యొక్క ఫంక్షన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ మిగిలిన ఇంకొక ఆర్గాను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ మరియు అమెండింగ్ పవర్ని ఈ 2 టాపిక్స్ని అర్థం చేసుకున్న తర్వాత మనకి 2016 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడగబడింది. అదేంటంటే డిస్కస్ హౌ ఫార్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 విచ్ ఇంట్రడ్యూస్డ్ క్లాస్ 4 క్లాస్ 5 టు ఆర్టికల్ 368 ప్రివెంట్స్ జుడిషియల్ రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని క్లియర్గా. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయబడినటువంటి క్లాస్ 4 క్లాస్ 5లు దేన్ని తీసేస్తున్నాయండి? జుడిషియల్ రివ్యూ పవర్ని తీసేస్తున్నాయి. అంటే మీరు ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ? సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ, డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఇది ఒక ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఇంకొక ఆర్గాన్ తీసేసినప్పుడు మరొక ఆర్గాన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుందో చెప్పగలిగితే దీనికి ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రాజ్యాంగ సవరణలను న్యాయస్థానాలు సమీక్షించేటప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 4 అండ్ 5లు ఏ విధంగా న్యాయ సమీక్షను నిర్వీర్యం దోహదం చేశాయో వివరించండి. అంటే మీరు ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాలండి? సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గురించి చెప్పాలి. అప్పుడు మీ ఆన్సర్ అయిపోయినట్టు.
థ్యాంక్ యూ సో మచ్.